హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్స్ గురించి చూసాం, రైట్? సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ బైనరీ ఫిజన్. బైనరీ అంటే బై అంటే టూ, ఫిజన్ అంటే బ్రేక్. పేరెంటల్ సెల్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ డాటర్ సెల్స్. ఓన్లీ టూ డాటర్ సెల్స్ అనమాట. వన్ పేరెంట్ సెల్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ టూ డాటర్ సెల్స్. సో ఆ ప్రాసెస్ని మనము బైనరీ ఫిజన్ అంటాము. సో ట్రాన్స్ఫర్స్ అన్నాం. సో ఇఫ్ దిస్ ఇస్ ద ఆర్గానిజం ట్రాన్స్ఫర్స్గా డివైడ్ అవుతాయి. ఓకే, సో ఇలా డివైడ్ అవుతుందని ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ అంటాం. సో లాంగిట్యూడినల్ అంటే ఇలా నిలువుగా కట్ అవుతాయి అంటే డివైడ్ అవుతాయి, దాన్ని మనం లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అంటాం. సో ఫస్ట్ విల్ సీ అబౌట్ ద ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్. Okay, transverse binary fission is a type of asexual reproduction. Asexual ante no gametes are involved. Gametes are not involved. Gametes అనేవి ఇన్వాల్వ్ అవ్వవు. డైరెక్ట్గా పేరెంటల్ సెల్లే టూ డాటర్ సెల్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. డివైడ్ ఫిషన్ అంటే బ్రేక్ అంటే డివైడ్. సో డైరెక్ట్గా బాడీ డివైడ్ అయిపోయి టూ ఆర్గానిజమ్స్ కింద it will survive anamata. Okay, so generally transverse binary fission occurs in the paramecium. Okay, paramecium. So this is the paramecium. So these are very microscopic. Under microscope only we can see this organism. మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతాం, అంటే సూక్ష్మదర్శిని అంటారు. సో దాని కింద మాత్రమే మనం చూడగలుగుతాం. నార్మల్గా మన నేకెడ్ ఐతో చూడలేము, మన కంటితో డైరెక్ట్గా చూడలేము, ఎందుకంటే ఇది ఏ సెల్యులర్ సింగిల్ సెల్ ఆర్గానిజం అండ్ మైక్రోస్కోపిక్, చాలా చిన్నగా ఉంటుంది. సో మనకి కనిపించదు అనమాట కంటికి డైరెక్ట్గా. సో మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కానీ కనిపించదు. సో దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. స్లిప్పర్ యానిమల్ క్యూల్. స్లిప్పర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీని ఆకారం చూసినట్లయితే మనకు జనరల్గా స్లిప్పర్ మనం వేసుకునే స్లిప్పర్ మాదిరిగా ఉంది, అవునా? సో అందుకే దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారనమాట. ఓకే, స్లిప్పర్ షేప్లో ఉంది కాబట్టి స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి it has flat oral surface and convex aboral surface. సో ఓరల్ అంటే ఇటువైపు, అబోరల్ అంటే ఇటువైపు. సో ఓరల్ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది అండ్ అబోరల్ సర్ఫేస్ వచ్చేసి కాన్వెక్స్. ఓకే, సో ఇలా ఓరల్ అబోరల్. సో టూ సైడ్స్ ఫ్లాట్ ఓరల్ సర్ఫేస్ అండ్ కాన్వెక్స్ అబోరల్ సర్ఫేస్. ఓకే, ఇదంతా ఓరల్ సర్ఫేస్ అనమాట. ఇక్కడ ఓరల్ గ్రూవ్ ఉంటుంది. ఓకే, ఒక నొక్కులాగా ఉంటుందన్నమాట, దాన్ని మనం ఓరల్ గ్రూవ్ అంటాం. ఈ ఓరల్ గ్రూవ్ నుంచి మనకి సైటోస్టోమ్ అనేది అంటే మౌత్ ఇదంతా కూడా మౌత్కి ఈక్వల్ అనమాట. ఓరల్ గ్రూవ్, అలాగే సైటోస్టోమ్ ఉంటుంది, సైటోఫారింగ్స్. ఓకే, నెక్స్ట్ ఫుడ్ వ్యాక్యూల్. సో ఇలా మనకి ఓరల్ సర్ఫేస్లో మనకి ఓరల్ సైడ్ ఓరల్ గ్రూవ్ ఉంటుంది, దాని తర్వాత సైటోస్టోమ్, తర్వాత సైటోఫారింగ్స్, ఫైనల్లీ ఫుడ్ వ్యాక్యూల్ ఉంటుంది అనమాట. ఏదైనా ఫుడ్ని ఆహారాన్ని లోపలికి తీసుకున్నట్లయితే ఇక్కడికి ఈ సైటోఫారింగ్స్ వరకు, అంటే ఇది సెల్ మౌత్ అని కూడా అనొచ్చు దీన్ని. సో మౌత్ లాగా పనిచేస్తుంది ఇది. ఫుడ్ని తీసుకొని ఫైనల్గా ఇది లోపలికి తీసుకొని డైజెస్ట్ చేస్తుంది అనమాట, ఫుడ్ వ్యాక్యూల్లోనికి తీసుకొని. ఓకే, సో హియర్ ద సైటోప్లాజం. సో లోపలంతా కూడా కణజీవ ద్రవం ఉంటుంది కదా, అది టూ పార్ట్స్ కింద డివైడ్ అయింది. అవుటర్ ఎక్టోప్లాజం అండ్ ఇన్నర్ ఎండోప్లాజం. ఓకే, అవుటర్ ఎక్టోప్లాజం అండ్ ఇన్నర్ ఎండోప్లాజం. ఫస్ట్ థింగ్ ఏంటి, దిస్ ఇస్ ద స్లిప్పర్ యానిమల్ క్యూల్ అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై అ మెంబ్రెయిన్ కాల్ పెలికల్. దీన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ లేయర్ని మనం పెలికల్ అంటాం అనమాట. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని సీలియా అంటాం. ఓకే, ఇట్ హ్యాస్ సీలియా. ఓకే, పెలికల్, cilia. Next comes cytoplasm. Cytoplasm has been divided into two parts. Outer, చూడండి నేను లైన్ గీసాను డిఫరెన్షియేట్ చేయడానికి, outer ectoplasm and inner endoplasm. సో ఇన్ ద ఎండోప్లాజం, ఈ లోపల ఉన్నటువంటి ఎండోప్లాజంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. సో టూ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్. ఓకే, టూ డిఫరెంట్ షేప్ అండ్ సైజ్లో డిఫరెన్స్ ఉన్నటువంటి న్యూక్లియస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఎండోప్లాజం. ఎండోప్లాజంలో మనకి టూ న్యూక్లియస్ ఉన్నాయి. వన్ ఈజ్ స్మాల్ అండ్ అదర్ ఈజ్ బిగ్. ద స్మాల్ వన్ ఈజ్ కాల్డ్ మైక్రోన్యూక్లియస్ అండ్ ద బిగ్ వన్ ఈజ్ కాల్డ్ మాక్రోన్యూక్లియస్. ద స్మాల్ వన్ ఈజ్ కాల్డ్ as what? Micronucleus. The small one is called as micronucleus and the large one is called as macronucleus. Is it fine? So here
First thing, it has been surrounded by pellicle. It has cilia, small hair-like structures called cilia. చిన్న చిన్న రుమాల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి, చూసారా ఇక్కడ, వాటిని సీలియా అంటాం. నెక్స్ట్ సైటోప్లాజం అనేది ఎక్టోప్లాజం, ఎండోప్లాజంగా డివైడ్ అయింది. సో ఎండోప్లాజంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ 2 డిఫరెంట్ షేప్లో, సైజ్లో డిఫరెంట్గా ఉన్నటువంటి న్యూక్లియస్ కనిపిస్తుంది, ఒకటి చిన్నగా ఇంకోటి పెద్దగా. సో పెద్దగా ఉన్నటువంటి దాన్ని మాక్రో న్యూక్లియస్ అంటాం, అండ్ చిన్నగా ఉన్నటువంటి దాన్ని మైక్రో న్యూక్లియస్ అంటాం. ఫైన్. నెక్స్ట్ కమ్స్ కాంట్రాక్టైల్ వాక్యూల్స్. సో చూడండి ఇక్కడ కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉన్నాయి. 2 contractile vacuoles are present. One is anterior at the anterior end and the other is at the posterior end. So posterior contractile vacuole అంటాం, దీన్ని anterior పరాంత పూర్వ భాగాల్లో మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇది యాంటీరియర్ ఎండ్, దిస్ ఇస్ పోస్టీరియర్ ఎండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ మెనీ ఫుడ్ వాక్యూల్స్ ఆర్ ప్రెజెంట్. చూడండి అక్కడక్కడ మనకు ఫుడ్ వాక్యూల్స్ ఉన్నాయి. అంటే ఇది ఆహారాన్ని లోపల తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ వాక్యూల్స్లోకి ఆహారం వెళ్ళిపోయి డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది వాట్ పారామీషియం. సో ఇది 4 మార్క్స్కి డయాగ్రామ్లో ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ ఆన్సర్, ఈ డివిజన్ బైనరీ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిషన్ ఇన్ పారామీషియం కూడా మనకి 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో paramecium is a slipper animalcule. It has flat oral surface, convex aboral surface, and oral surface bears oral groove which opens into cytostome, which opens into cytopharynx, and finally food vacuole brings the food near cytopharynx. Okay, and cytoplasm has been divided into endoplasm and ectoplasm. So cytoplasm has been divided into ectoplasm and endoplasm. So ఎక్టోప్లాజంలో మనకి ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఉంటుందని చెప్పాను. సో సీలియా ఉంది కదా ఇక్కడ, ఈ సీలియా అనేవి ఎలా ఏర్పడ్డాయి, బేసల్ గ్రాన్యూల్తో ఆర్ బ్లిఫరోప్లాస్ట్ అంటారనమాట. సో అలా అన్ని బ్లిఫరోప్లాస్ట్లన్నీ వీటన్నిటికీ ఉన్నటువంటి ఇక్కడ నుంచి బేసల్ గ్రాన్యూల్ నుంచి ఈ సీలియా ఏర్పడుతుంది. అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి, కైంటోజోమ్స్, కైంటోడెస్మెటల్ ఆర్ కైంటోడెస్మల్ ఫైబ్రిల్స్తో అటాచ్ అయి ఉంటాయి. దీన్ని మనం ఇన్ఫ్రాసీలియరీ స్ట్రక్చర్ అంటారు, ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అంటారు. సో అక్కడ నుంచి మనకి సీలియా ఏర్పడడం జరుగుతుంది. అది ఎక్కడుంది, ఎక్టోప్లాజంలో. ఓకే, సో ఈ ఎక్టోప్లాజంలో మనకి ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఉంటుంది, అండ్ ఎండోప్లాజంలో వచ్చేసి మనకి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ 2 డిఫరెంట్ న్యూక్లియా ఆర్ ప్రజెంట్, దోస్ ఆర్ డిఫరెంట్ ఇన్ సైజ్ అండ్ షేప్. Okay, so the big one is called macronucleus and the small one is called as micronucleus. చిన్నగా ఉన్నటువంటి దాన్ని మైక్రో అంటాము, మైక్రోన్యూక్లియస్. పెద్దగా ఉన్నటువంటి న్యూక్లియస్ని మాక్రోన్యూక్లియస్ అంటాము. ఓకే, 2 కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ఉన్నాయి, ఒకటి యాంటీరియర్ ఎండ్లో, ఇంకోటి పోస్టీరియర్ ఎండ్లో. అండ్ నెక్స్ట్ కమ్స్ ఫుడ్ వాక్యూల్స్. మెనీ ఫుడ్ వాక్యూల్స్ ఆర్ ప్రెజెంట్. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ది పారామీషియం. ఇది ఎందుకు స్లిప్పర్ యానిమల్క్యూల్ అన్నారు దీని షేప్, ఐ మీన్ ఆ ఆర్గానిజం యొక్క షేప్ వచ్చేసి స్లిప్పర్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. చూడండి ఓరల్ సైడ్లో ఓరల్ గ్రూవ్ ఉంది, ఇట్ ఓపెన్స్ ఇంటూ సైటోస్టోమ్ అండ్ ఫైనల్ ఇట్ ఓపెన్స్ ఇంటూ సైటోఫారింక్స్. ఓకే, ఇది మౌత్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ది పారామీషియం. నౌ విల్ సీ అబౌట్ ద డివిజన్, దట్ ఈస్ బైనరీ ఫిషన్. బైనరీ, సో ఇక్కడ ట్రాన్స్ఫర్స్గా డివైడ్ అవుతుంది. ఈ పారామీషియం యొక్క బాడీ ట్రాన్స్ఫర్స్గా అంటే ఇలా అడ్డుగా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయి పైన భాగం ఒక సెల్ లాగా, డాటర్ సెల్ లాగా, అండ్ కింద భాగం ఇంకో సెల్, డాటర్ సెల్ లాగా పనిచేస్తుంది అనమాట. సో విల్ సీ అబౌట్ ద బైనరీ ఫిషన్. సో బిఫోర్ అండర్గోయింగ్ బైనరీ ఫిషన్ ఇట్ విల్ స్టాప్ ఫీడింగ్. ఓకే, తినడం ఆపేస్తుంది అనమాట. ఎవరు? పారామీషియం. సో పారామీషియం అనేది డివిజన్ జరుపుకునే కంటే ముందు తినడం ఆపేస్తుంది. నెక్స్ట్ ఈ ఓరల్ గ్రూవ్ ఏదైతే ఉందో అది డిసపియర్స్ అనమాట. ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఓకే, సో అలా ఫస్ట్ ఫుడ్ తినడం ఆపేస్తాయి, అంటే ఇట్ విల్ స్టాప్ ఫీడింగ్. దెన్ ఓరల్ గ్రూవ్ అనేది డిసపియర్స్. సో ఇదంతా కూడా మాయమైపోతాయి అనమాట. ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి, ఓరల్ గ్రూవ్. నెక్స్ట్ ఈ మైక్రోన్యూక్లియస్ వచ్చేసి మైటోటిక్ డివిజన్ జరుపుకుంటుంది, అండ్ మాక్రోన్యూక్లియస్ వచ్చేసి ఏమైటోటిక్ డివిజన్ జరుపుకుంటుంది అనమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ మైక్రోన్యూక్లియస్ మైటోటిక్ డివిజన్ అండ్ మాక్రోన్యూక్లియస్ వచ్చేసి ఏమైటోటిక్ డివిజన్, అంటే అన్ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఏమైటోసిస్ అంటే అన్ఈక్వల్ డివిజన్, మైటోసిస్ అంటే ఈక్వల్ డివిజన్. సో అలా ఇక్కడ మనకి మైక్రో అండ్ మాక్రోన్యూక్లియస్ రెండు కూడా డివైడ్ అవుతాయి. సో అలా డివైడ్ అయిన తర్వాత న్యూక్లియస్ డివైడ్ అయ్యేటువంటి పద్ధతిని మనం క్యారియోకైనెసిస్ అంటాం. ఏమంటాము? క్యారియోకైనెసిస్. ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈస్ కాల్డ్ as క్యారియోకైనెసిస్. సో ఒక్కసారి ఇవన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి.
ఈ ఓరల్ గ్రూప్ ఇదంతా కూడా డిసపియర్ అయిపోతుంది. ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ మాత్రం మనకి మ్యాక్రో న్యూక్లియస్ వచ్చేసి ఏమైటాటిక్ డివిజన్, మైక్రో న్యూక్లియస్ వచ్చి మైటాటిక్ డివిజన్ ద్వారా డివైడ్ అవుతాయి. అంటే ఇప్పుడు న్యూక్లియస్ డివైడ్ అయిపోయింది. ఆ ప్రాసెస్ని క్యారియోకైనెసిస్ అంటాం. ఏమంటాం? క్యారియోకైనెసిస్. ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈస్ కాల్డ్ యాజ్, న్యూక్లియస్ డివైడ్ అయ్యే పద్ధతిని మనం ఏమంటాం? క్యారియోకైనెసిస్ అంటాం. సో ఒక్కసారి ఈ న్యూక్లియస్ డివైడ్ అయిపోగానే ఇప్పుడు కన్స్ట్రిక్షన్ అపియర్స్. సో ఒక నొక్కు అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా ఒక నొక్కు ఏర్పడుతుంది. ఇలా ఒక నొక్కు ఏర్పడి సైటోప్లాజం కూడా డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బాడీకి మధ్యలో ఒక గ్రూవ్ అనేది కన్స్ట్రిక్షన్ ఏర్పడి ఒక నొక్కు అనేది ఏర్పడి ఫైనల్గా ఇక్కడ ఇది డీపెండ్స్, ఇట్ విల్ డీపెండ్స్, ద కన్స్ట్రిక్షన్ విల్ డీపెండ్ ఇన్సైడ్ అండ్ ఫైనలీ ద పేరెంటల్ సెల్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఈ పేరెంటల్ సెల్ 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా కన్స్ట్రిక్షన్ అపియర్ అవ్వగానే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బాడీ ఇట్ విల్ అపియర్ అండ్ ఫైనలీ డీపెండ్స్, లోపలికి అలా చొచ్చుకొని వెళ్ళి ఫైనల్గా మనకి 2 డాటర్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ డాటర్ సెల్స్ ఆ డాటర్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీరియర్ డాటర్ సెల్స్ని మనం ప్రోటర్ అంటాం అండ్ ద పోస్టీరియర్ డాటర్ సెల్ని ఓపిస్ట్ అంటాం. పోస్టీరియర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఓపిస్ట్ అండ్ యాంటీరియర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోటర్. చూడండి, ఇలా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ఈ పైన ఫామ్ అయినటువంటి సెల్ని మనం ప్రోటర్ అంటాము అండ్ కింద ఫామ్ అయినటువంటి సెల్ని ఓపిస్ట్ అంటాం. సో పైన భాగం అంతా కూడా యాంటీరియర్ ఎండ్. సో అందుకని దీన్ని యాంటీరియర్ డాటర్ సెల్ అంటారు. ఇది పోస్టీరియర్ డాటర్ సెల్. యాంటీరియర్ డాటర్ సెల్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోటర్ అండ్ ద పోస్టీరియర్ డాటర్ సెల్ ఇస్ కాల్డ్ యాజ్ ఓపిస్తే. ఓకే, ఓపిస్తే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యాంటీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ యాంటీరియర్ డాటర్ సెల్లోకి వెళ్ళింది, పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ పోస్టీరియర్ డాటర్ సెల్లోకి వెళ్ళింది. సో ఈ ఓరల్ గ్రూవ్, సైటోస్టోమ్, సైటోఫారింగ్స్ ఇదంతా కూడా యాంటీరియర్ డాటర్ సెల్లోనికి వెళ్తుంది. అండ్ ఫైనల్లీ ఈ కొత్త ఫామ్ అయినటువంటి న్యూ సెల్ పోస్టీరియర్ డాటర్ సెల్లో మాత్రం కొత్తగా ఏర్పడతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనకి బైనరీ ఫిషన్ ఇన్ పారామీషియం విల్ కంప్లీట్ ఇన్ 2 hours. ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది? డివిజన్ అంతా కూడా 2 hours కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలా జనరల్గా మనకి పర్ డే ఒక రోజు చూసుకున్నట్లయితే పారామీషియం 4 times డివైడ్ అవుతుంది. ఓకే, 4 times డివైడ్ అయ్యే శక్తిని కలిగి ఉంటుంది అనమాట. అంటే 4 times అంటే ఎన్ని ఇండివిజువల్స్ ఫామ్ అవుతాయి? 16 ఇండివిజువల్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ డివైడ్ అయ్యి 2 వస్తాయి, నెక్స్ట్ డివైడ్ అయ్యి 8 cells, అలా 4 times డివైడ్ అవుతున్నాయి కాబట్టి మనకి 16 డాటర్ ఇండివిజువల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ డివిజన్ని మనం హోమోథిటోజెనిక్ ఫిజన్ అని కూడా అంటాం. ఎందుకు అంటే ఈక్వల్గా డివైడ్ అవుతున్నాయి అండ్ సో ద ఫిజన్ ఈజ్ రైట్ యాంగిల్స్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. సో ఇది లాంగిట్యూడినల్ యాక్సిస్ అనుకుందాము, దానికి రైట్ యాంగిల్స్గా డివిజన్ జరుగుతుంది కాబట్టి, అంటే సమానంగా జరుగుతుంది కాబట్టి డివిజన్ని మనం హోమోథిటోజెనిక్ అని కూడా అంటారు. ఈ డివిజన్ ఏమంటారు? హోమోథిటోజెనిక్ ఫిజన్ అని కూడా అంటారు. ఎందుకంటే ద డివిజన్ ఎలా జరుగుతుంది? లాంగిట్యూడినల్ యాక్సిస్కి రైట్ యాంగిల్స్లో జరుగుతుంది. అవునా, ఇది లాంగిట్యూడినల్ యాక్సిస్, దానికి రైట్ యాంగిల్స్లో మనకి డివిజన్ జరుగుతుంది కాబట్టి 2 equal halves ప్రొడ్యూస్ అవుతున్నాయి. అందుకే దీన్ని హోమోథిటోజెనిక్ ఫిజన్ అని అంటారు. నెక్స్ట్ పెరికైనటల్ ఫిజన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ కైనిటీ ఉంటాయి కదా, అంటే ఇన్ఫ్రాసిలియర్ సిస్టమ్ కైనిటీస్ ఉన్నాయి కదా, వాటికి కూడా రైట్ యాంగిల్స్లో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పెరికైనటల్ డివిజన్ అని కూడా అంటారు. ఓకే, ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ కంప్లీట్స్ అవర్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ డయాగ్రామ్. సో డయాగ్రామ్లో చూసుకోండి, డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ అగైన్. సో ఇఫ్ యూ సీ ద స్టేజెస్ ఆఫ్ బైనరీ ఫిషన్ ఇన్ పారామీషియం, సో దిస్ ఇస్ ద పారామీషియం. సో పారామీషియంలో మనకి ఈ ఓరల్ గ్రూ అనేది డిసపియర్ అవుతుందని చెప్పాను నేను. సో ఇది దిస్ విల్ డిసపియర్ అండ్ యాంటీరియర్ కాంట్రాక్టైల్, పోస్టీరియర్ కాంట్రాక్టైల్ ఉంటాయి, మ్యాక్రో అండ్ మైక్రో న్యూక్లియస్ ఉంటాయి. సో ఇలా డివైడ్ అవుతున్నప్పుడు ఇది ఫస్ట్ డిసపియర్ అవుతుంది, ఓరల్ గ్రూ డిసపియర్ అయిపోయి ఫైనల్గా మనకి న్యూక్లియస్ కూడా మైటాటిక్ అండ్ ఎమైటాటిక్ డివిజన్స్ ద్వారా మైక్రో న్యూక్లియస్ డివైడ్ అవుతాయి. డివైడ్ అయిపోయిన తర్వాత అలా మనకి ఒక కన్స్ట్రిక్షన్ అనేది ఏర్పడింది. చూడండి ఇక్కడ. సో ద కన్స్ట్రిక్షన్ అపియర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బాడీకి మధ్యలో ఇలా కన్స్ట్రిక్షన్ జరిగి ఫైనల్గా ఇది డీపెండ్స్ అనమాట. ఇట్ విల్ డీపెండ్స్ అండ్ ఫైనల్ డివైడ్స్ ద డాటర్ సెల్స్, 2 డాటర్ సెల్స్. ఫైనల్గా అలా డివైడ్ అవుతున్న టైంలో మనకి
ఈ యాంటీరియర్ ఎండ్లో ఉన్నటువంటి కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ యాంటీరియర్ డాటర్ సెల్లోకి వస్తుంది. పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ వచ్చేసి పోస్టీరియర్ డాటర్ సెల్లోకి వస్తుంది. ఇవి యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో న్యూక్లియస్ డివైడ్ అయిపోయింది. ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది మైక్రో న్యూక్లియస్ డివైడ్ అయిపోయి అలా మనకి వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ డెవలప్ అవుతుందన్నమాట. అండ్ ఈ సైటోఫారింగ్స్ అవన్నీ కూడా పేరెంటల్ సెల్ నుంచి ఈ డాటర్ సెల్కి వస్తాయి. ఓరల్ గ్రూవ్, సైటోఫారింగ్స్, సైటోస్టోమ్ అండ్ ఫుడ్ వ్యాక్యూల్. సో ఇలా ఇవన్నీ కూడా ఈ సెల్ మౌత్కి భాగాలు ఉన్నాయి కదా, ఏంటంటే ఓరల్ గ్రూవ్, సైటోస్టోమ్, సైటోఫారింగ్స్ ఇవన్నీ కూడా యాంటీరియర్ డాటర్ సెల్స్లోకి వెళ్ళిపోతాయి పేరెంట్ నుంచి. అండ్ ఈ సెల్ కొత్తగా ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఏమేమి కొత్తగా ఫామ్ అవుతాయి ఇక్కడ యాంటీరియర్ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ కొత్తగా ఏర్పడింది, సెల్ ఓరల్ గ్రూవ్ ఫామ్ అయింది, సైటోస్టోమ్ ఫామ్ అయింది, సైటోఫారింగ్స్ ఫామ్ అయింది అనమాట. ఓకే. అండ్ ఫైనల్గా ఇవి రెండు కూడా సెల్స్ డివైడ్ అయిపోతాయి. సో ఇలా డివైడ్ అయ్యాయి. సో ట్రాన్స్ఫర్స్గా ఈ డివిజన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిషన్ అంటాం. అండ్ మధ్యలో జరుగుతుంది లాంగిట్యూడినల్ యాక్సిస్కి ట్రాన్స్ఫర్స్గా అంటే రైట్ యాంగిల్స్లో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం హోమోథిటోజెనిక్ డివిజన్ అని కూడా ఆర్ ఫిజన్ అని కూడా అంటాం అనమాట. ఓకే. సో యాంటీరియర్ డాటర్ సెల్ని ప్రోటర్ అంటాము అండ్ పోస్టీరియర్ డాటర్ సెల్ని మనం ఓపిస్తే అంటాము. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 marks. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది బైనరీ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్. బైనరీ అంటే 2 డాటర్ సెల్స్ ఫామ్ అయినాయి. బై అంటే 2. సో 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. 1 పేరెంటల్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఈ ప్రాసెస్ని మనం బైనరీ ఫిజన్. సో డివిజన్ ఎలా జరిగింది? అడ్డుగా జరిగింది, ట్రాన్స్ఫర్స్లో జరిగింది. సో అందుకే దీన్ని ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ అని పిలుస్తాము. ఇజ్ ఇట్ ఫైన్? సో వన్స్ అగైన్ ఐల్ ఎక్స్ప్లెయిన్. సి జస్ట్ ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫిజన్ it is called as what? Paramecium. It is occurring in paramecium. Paramecium is called as what? Slipper animalcule. ఎందుకంటే స్లిప్పర్ ఆకారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమల్క్యూల్ అని అంటారు. నెక్స్ట్ న్యూక్లియస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సో ఇట్ ఈస్ కవర్డ్ బై ఎ పెలికల్. outer membrane is called as pellicle and it is surrounded by cilia. Okay, and the cytoplasm has been divided into outer ectoplasm and inner endoplasm. So outer ectoplasm లో మనకి ఏముంది? ఇన్ఫ్రాసిలియర్ సిస్టమ్ ఉంది. కైనటీస్ ఉంటాయి కదా, కైనటీస్ అన్నీ కూడా కనెక్ట్ అయిపోయి కైనటోడెస్మల్ ఫైబ్రల్స్తో కనెక్ట్ అయ్యి కైనటిన్ ఫామ్ చేస్తాయి. సో ఈ కైనటీస్ అన్నీ ఒకదానికొకటి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇది ఎక్టోప్లాజంలో ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ ఎండోప్లాజం. ఈ ఎండోప్లాజంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ 2 forms. They are different in shape and size. ఒకటి చిన్నగా ఉంది, ఇంకోటి పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నటువంటి న్యూక్లియస్ని మాక్రో న్యూక్లియస్ అంటాం, చిన్నగా ఉన్నటువంటి దాన్ని మైక్రో న్యూక్లియస్ అంటాం. ఇజ్ ఇట్ ఫైన్? సో ఇవి రెండు కూడా డివిజన్స్ జరుపుకుంటాయి. ఎమైటోటికలీ అండ్ మైటోటికలీ బోత్ ఆఫ్ దెమ్ విల్ డివైడ్ అండ్ ఫైనల్లీ దే ఆర్ డివైడింగ్ టు ఫార్మ్ 2 న్యూక్లియసెస్. ఒక సెల్లోకి వెళ్తుంది, ఇంకో న్యూక్లియస్ ఇంకో సెల్లోకి, అలా ఇది కూడా డివైడ్ అయిపోయి పై భాగంలో ఉన్నటువంటి డాటర్ సెల్లోకి ఒకటి వెళ్తుంది, ఇంకోటి ఇక్కడికి వెళ్తుంది. సో రెండు కూడా డివైడ్ అవుతాయి. సో ఈ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ఉంటాయి. యాంటీరియర్ భాగంలో ఉన్నటువంటిది యాంటీరియర్ డాటర్ సెల్లోకి వెళ్తుంది, పోస్టీరియర్ భాగంలో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ పోస్టీరియర్ సెల్లోకి వెళ్తుంది అనమాట. సో అలా డివైడ్ అయిపోతాయి. అండ్ ఈ ఓరల్ గ్రూవ్ ఇవన్నీ కూడా డాటర్ సెల్ యాంటీరియర్ డాటర్ సెల్లోకి వెళ్తాయి, పోస్టీరియర్ డాటర్ సెల్ కొత్తగా ఏర్పరచుకుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇదంతా కూడా సెల్ మౌత్ అంటే ఆహారాన్ని అదంతా కూడా ఎలా తీసుకుంటుంది? ఈ భాగం నుంచి తీసుకుంటుంది అనమాట. దీన్ని ఓరల్ గ్రూవ్ అంటాం. ఫైనల్గా సైటోస్టోమ్, సైటోఫారింగ్స్ అలా ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా మౌత్ లాగా పనిచేస్తాయి. ఇజ్ ఇట్ ఫైన్? నెక్స్ట్ ఫుడ్ వ్యాక్యూల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఫైనల్గా డివిజన్ చూసుకున్నట్లయితే మనకి 2 డాటర్ సెల్స్. ఫస్ట్ ఓరల్ గ్రూవ్ డిసపియర్ అయిపోతుంది. ఈ ఓరల్ గ్రూవ్ ఇవన్నీ కూడా డిసపియర్స్. ఓకే, డిజాల్వ్ అయిపోతాయి. డిజాల్వ్ అయిపోయి ఫైనల్గా ఇవి 2 డివైడ్ అవుతాయి. డివైడ్ అయ్యి ఫైనల్గా కార్యోకైనసిస్ అంటారు. కార్యోకైనసిస్ అంటేనే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ కాల్డ్ సైటోకైనసిస్. ఓకే. సో కార్యోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్, సైటోప్లాజం డివైడ్ అయితే దాన్ని మనం సైటోకైనసిస్ అంటారు. ఓకే. సో కార్యోకైనసిస్ మీన్స్ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ సైటోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. కణజీవ ద్రవం ఉంటుంది కదా, అది డివైడ్ అయ్యేటువంటి పద్ధతిని మనము సైటోకైనసిస్ అంటాము. సైటో అంటే సైటోప్లాజం డివైడ్ అవుతుంది, దాన్ని సైటోకైనసిస్.
క్యారియో అంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ డివైడ్ అవుతుందని క్యారియోకైనసిస్ అంటారు. సో క్యారియోకైనసిస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. ఫైనల్గా 2 సెల్స్ డాటర్ సెల్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ ప్రాసెస్ని మనం బైనరీ ఫిషన్ అంటాం. ఏమంటాము? బైనరీ fission. Is it fine? So this completes our transverse binary fission, and this is very important for 4 marks. Okay, thank you.